చెప్పిన విషయాలు ఒకటి ఏమంటే చాలా మంది ఎండీలు సహకరించారండి. మీకు తెలియని విషయం ఏమంటే 90% కాదు కదా 99% ఎండీలు సహకరించారు. ఎందుకంటే ఫలానా న్యూస్ తీస్తే ఏమవుతుందో వదిలేయి, ఫలానా పొలిటికల్ తీస్తే ఆయన ఫలానా ఎమ్మెల్యే లేదంటే ఫలానా ఇబ్బంది ఫలానా రౌడీ అని చెప్తారు. కానీ మన ప్రజా టీవీలో ఆ ఇబ్బంది లేదు. మీరు ఏ న్యూస్ అన్నా కవర్ చేయండి. ప్రజా న్యూస్ అయి ఉంటే ఏ న్యూస్ అయినా ఎవరిదైనా కూడా మనం ముందుంటాం. కాబట్టి ప్రజా టీవీ తరఫున మేము ముందుంటాము. కాబట్టి మీరు ఏ న్యూస్ అయినా కవర్ చేయండి. మీరు అర్ధరాత్రి కాడ మీ ఇన్ఛార్జీలు ఎవరు లిఫ్ట్ చేయకపోయినా అర్ధరాత్రి కాడ నాకు 2 గంటలప్పుడు కాల్ చేసినా కూడా మేము మీకు సహకరిస్తాం. ధన్యవాదాలు. మా గుర్తు నుంచి 65 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినందుకు ఆదినారాయణ గారికి ప్రజా టీవీ తరఫున మిత్రుడు రాజు గుత్తిలో వెన్నెల టీవీలో ఉన్నాడు, అధినేతగా ఉన్నాడు. మన మిత్రుడు కూడా మన ఛానల్ కాకపోయినా కూడా గుత్తి నుంచి 65 కిలోమీటర్లు మనల్ని ఛానల్ ప్రజా టీవీకి మంచి అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత గుత్తిలో కూడా మనోడు చేయడం, వార్తలు సేకరించడం విషయంలో అయితే ఇంకోటి కానీ మేము మన ప్రజా టీవీ ఎలా అయితే ఉందో ఆ విధంగా ముందుకెళ్ళడం, వార్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ప్రజా టీవీకి మన విలేకరులకి వేరే రిపోర్టర్లు చాలా మంది సహకరించారు. అసలు ఎందుకు మనకి ఎందుకని, కానీ మనోడు మన ప్రజా టీవీ వాళ్ళకి నేను ఎవరైతే మన ప్రజా టీవీలో పెడతాం వాళ్ళందరికీ కూడా వెన్నుదండుగా ఉండడం, మీకేం ఉండాలని చెప్పడం కానీ, వార్తలు సేకరించే విషయంలో కానీ ఏదున్నా కూడా మనకు ఒక మిత్రుడిగా ఉంటూ రావడం జరిగింది. కాబట్టి మీకు రాజుగారు మేము కూడా మా ప్రజా టీవీ తరఫున మీరు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఏ టైంలో మీరు మాకు కాల్ చేసినా ఎనీ ఇన్ఫర్మేషన్ కోసమైనా లేదంటే వేరే పర్సనల్గా ఎలాంటి మా ప్రజా టీవీ నుంచి ఏ సహాయ సహకారాలు ఏమన్నా కూడా మా వంతుగా మేము సహకరిస్తాము. మీరు కూడా మా విలేకరులకు అక్కడ మేము నియమించే విలేకరులకి మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది విలేకరులు రారండి. మన విలేకరులే కొంతమంది రాలేదు కూడా కొంతమంది, కానీ వేరే విలేకరు 65 కిలోమీటర్లు 2 వీలర్లో వచ్చారు. కాబట్టి గొప్ప విషయం. అంటే ప్రజా టీవీ ఆ విధంగా మనం పబ్లిక్లోకి వెళ్తున్నాము, వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటున్నాము. కాబట్టి అంత దూరం నుండి వచ్చి మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు రాజు గారికి మా ప్రజా టీవీ తరఫున ఘన సన్మానం చేస్తాం. మన ఛానల్ ఉద్దేశించి రాజు గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇచ్చిన పత్రికేయులకి నమస్కారం. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. అదేలాగనే ప్రజా టీవీ సంస్థలంగా ముందుకు తీసుకోవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. వీడియో